సివిల్స్ లో పాలమూరు బిడ్డకు థర్డ్ ర్యాంక్, సత్తా చాటిన అనన్యారెడ్డి. బీడీ కార్మికురాలి కొడుక్కు 27వ ర్యాంకు, 231వ ర్యాంకు సాధించిన రైతు కూలి బిడ్డ. యూపీఎస్సీ ఫలితాల్లో మెరిసిన తెలుగు తేజాలు. తెలంగాణ, ఏపీ నుంచి 60 మంది దాకా ఎంపిక. సివిల్ టాపర్ గా యూపీ వాసి ఆదిత్య శ్రీవాత్సవ్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. సివిల్స్ లో పాలమూరు బిడ్డకు థర్డ్ ర్యాంక్ వచ్చింది, సత్తా చాటింది. ఇక బీడీ కార్మికుల కొడుక్కు కూడా 27వ ర్యాంక్ వచ్చింది, 231వ ర్యాంక్ సాధించిన రైతు కూలి బిడ్డ అంటూ యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇది భారతదేశంలో అత్యున్నతమైనటువంటి ఉద్యోగం. అంతే. ఈ సివిల్స్ సాధించడం అనేది అంటే ఒక గ్రేట్ అచీవ్మెంట్. అది ఒక్క నిమిషంలో వచ్చేటువంటి మాట కాదు. కాసేపట్లో రజనీ మనతో పాటు జాయిన్ అవుతా ఉన్నాడు. అయితే ఇది ఒక్క సివిల్ సాధించడం అనేది అంత ఈజీ విషయం కాదు. తెలుగు ఇక్కడ మన దగ్గర నుంచి కూడా చాలామంది ఈ యూపీఎస్సీకి సెలెక్ట్ అవుతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక ఇటువంటి యూపీఎస్సీ లాంటి ఒక ఎగ్జామ్ పెడితే ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్లో పోటీ చేస్తున్న రాజకీయ నాయకులు పాస్ కాదు కదా, మెయిన్ కానీ ఆగిపోతారు. వీళ్ళంతా మెయిన్స్ దాకా కూడా పోరు, ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై గారు. అంటే రాజకీయాలకు ఏ అర్హత ఎక్కర్లేదు. కానీ ఈ ఐఏఎస్లు కష్టపడి సంపాదించి ఆ చదువురాని రాజకీయ నాయకుల కింద పనిచేయాలి. అది అయితే సివిల్స్ ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి అభ్యర్థి నిన్న ఇగో ధూమ్ధామ్ శ్రీవాత్సవ్, ఈయననే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్. ఆల్రెడీ ఆయన ఐపీఎస్ మళ్ళీ ఇప్పుడు ఐఏఎస్ కొట్టిండు. దేశంలోనే మొదటి ర్యాంకు అతనికే వచ్చింది. ఉన్నాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఐపీఎస్ చాలా మంది ఐఏఎస్ కావడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఈయనది ఉత్తరప్రదేశ్. ఆదిత్య శ్రీవాత్సవ్, ఉత్తరప్రదేశ్కు సంబంధించినటువంటి ఆదిత్య శ్రీవాత్సవ్ అది.